దేవుడు కూడా కలుగజేయబడితే ఆయన దేవుడు అవ్వడు, ఆయన సృష్టికర్త అవ్వడు. సృష్టికర్త సృష్టి చేస్తాడే గాని ఆయన చేయబడేవాడు కాదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి చూశాము అంటే సృష్టి దేవుని చేత కలుగు చేయబడింది కాబట్టి సృష్టిని మనం చూస్తే దేవుణ్ణి చూసినట్టే. నువ్వు చూడాలనుకుంటే ఒక సూర్యునిలో దేవుణ్ణి చూడొచ్చు, సూర్యుని ఆరాధిస్తే నువ్వు దేవుణ్ణి చూసినట్టే. చంద్రుల్లో దేవుణ్ణి చూడొచ్చు, పుట్టల్లో, ఆ తర్వాత జంతువుల్లో, పక్షుల్లో, నేలను పాకే పురుగుల్లో నువ్వు దేవుణ్ణి చూడొచ్చు అని పాంథియిస్టిక్ ఫిలాసఫీని ప్రపంచానికి తీసుకొచ్చారు. పాంథియిజం అంటే అర్థం ఏంటంటే క్రియేషన్లో నువ్వు దేవుణ్ణి చూడొచ్చు అలా కొంతమంది చెబుతున్నారు. కొంతమంది ఏమంటారంటే నువ్వు దేవుడు ఇలా ఉంటాడని ఊహించుకుని ఒక విగ్రహాన్ని చేసుకో, ఆ విగ్రహాన్ని చూస్తూ నువ్వు దేవుణ్ణి చూసినట్టే అని విగ్రహారాధనలోనికి చాలా మంది నడిపించారు. చాలా ఖరీదైన విగ్రహాలు తయారు చేసి వాటిని కొన్ని ప్రాంతాల్లో పెట్టి భక్తులందరినీ ఇన్వైట్ చేసి మీరు ఈ విగ్రహాన్ని చూస్తే దేవుణ్ణి చూసేసినట్టే, అందును బట్టి మీరు రండి అని ప్రోత్సహించి రకరకాలైన స్కీములు పెట్టి, లైన్లు పెట్టి, విఐపి అని పెట్టి రకరకాలుగా చాలా మందిని ఆకర్షించి దేవుని చూశాము అన్న భావన చాలా మందిలో తీసుకొస్తున్నారు. యోహాను భక్తుడు అంటాడు మనలో ఎవరమూ ఎప్పుడూ దేవుణ్ణి చూసి ఉండలేదు అనే మాట వాడాడు. పౌలు భక్తుడు కూడా అంటాడు దేవుడు ఎక్కడుంటాడు అంటే సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు అని తిమోతి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు వాడాడు.